ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బయటికి పోవే. నీది చాలా పెద్ద మనసు నిహారిక. కృష్ణ గురించి ఎన్ని నిజాలు తెలిసినా మనసులో దాచుకుంటూ బయటికి మాత్రం కూల్గా ఉంటున్నావు. ఇక నుంచైనా మా వాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టు, లేదంటే మరో సెటప్ పెట్టేయగాడు. అన్నయ్య, మీరు పెట్రోల్ మీద డీజిల్ పోయకండి. కృష్ణ మరోసారి అలాంటి పనులు చేస్తే ఆ రోజే కృష్ణకి ఆఖరి రోజు అవుతుంది. శౌర్య తీసుకున్న నిర్ణయం మాత్రం నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. అమ్మ బాబోయ్, శౌర్య నిహారిక కంటే ముదిరే బాబు. శౌర్య మాటలు వింటే ఎవ్వరికైనా సరే మెంటలెక్కిపోవాల్సిందే. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. కళ్ళు లేని వాళ్ళు ఓ రకంగా అదృష్టవంతులు. లోకంలోని కుళ్ళు కుతంత్రాలు చూడాల్సిన అవసరం ఉండదు. ఇంకే ఆ రెండు కళ్ళు పొడిచామంటావా? అందరం ఇలా సోది మీటింగ్ పెట్టుకోవడం కంటే సరదాగా ఏదైనా మూవీకి వెళ్దాం పదండి. అత్తయ్య, అత్తయ్య, బయలుదేరతామా? ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందమ్మా. వేదవతిని చెకప్ తీసుకువెళ్ళాలి. నానా అమ్మ పదండి వెళ్దాం. నాకిలాంటి పరిస్థితి ఎన్నాళ్ళో అర్థం కావడం లేదు. అసలు రికవరీ అవుతానా లేదా అని అనుమానం కలుగుతోంది. ఏం మాట్లావు వేద? ఎందుకింత నిరుత్సాహంగా మాట్లాడుతున్నావు? అత్తయ్య గారు, మనసుకైన గాయమైనా శరీరానికైన గాయమైనా తగ్గటానికి కొంత సమయం పడుతుంది. నా చూపు పోయి 5 సంవత్సరాలయ్యి ఈ మధ్యనే వచ్చింది. అంతా అమ్మోరు దయ అనుకోండి. మీకు కూడా అలాంటి దయ కలుగుతుందిలేండి. ఎంతో దర్జాగా అటూ ఇటూ తిరుగుతూ ఉండే అత్తయ్య గారు సడన్ గా ఓ మూలన పడినట్టయిపోవడం బాధగా ఉంది. నిన్ను కడుపున 9 నెలలు మోసిన కన్నతల్లెవరు? కోమలి. నువ్వంటే ఇష్టం లేకుండా నిన్ను పెంచుతున్న తల్లెవరు? నిహారిక. కదా మరి కోమలి కావాలా నిహారిక కావాలా అని మోన్లో నిలబెట్టి జడ్జి అడిగినట్టు అడిగితే నిహారిక నీ తల్లి అయినట్టు అటెందుకు వెళ్ళావు? ఈ మాత్రం దానికేనా బుర్ర పగిలిపోతుందన్నా? నీకిది చిన్న విషయంలా ఉందేమో కానీ నాకైతే ఇది చాలా పెద్ద విషయం. వెరీ సింపుల్ ఇల్లరికం. నీకర్థమయ్యేలా చెప్తాను. ఓసారి నీ చేతికున్న రింగ్ ఇవ్వు. ఎందుకు? నీ ధర్మ సందేహం తీరాలా వద్దా? తీరాలి. అయితే ఇవ్వు. ఏం చేస్తుందబ్బా? అబ్రకదబ్రా రింగు మాయమంటుందా ఏంటి? నువ్విచ్చిన రింగు ఎందులో ఉందో చెప్పు. ఓ, ఇందులో ఉంది.
నేను అడిగిన దానికి నువ్వు చేస్తున్న దానికి సంబంధం ఏంటి? బంగారం ఏ చేతిలో ఉందో ముందే తెలిస్తే నువ్వే హ్యాండ్ సెలెక్ట్ చేసుకునేవాడివి. రైట్ హ్యాండే. ఆన్సర్ వచ్చేసింది ఇల్లరికం. ఈ చెయ్యి కోమలి, ఈమె దగ్గర డబ్బు లేదు. ఈ చెయ్యి నిహారిక, ఈమె దగ్గర చాలా డబ్బుంది. సో కోమలి దగ్గరుంటే అడుక్కు తినాలి, నిహారిక దగ్గరుంటే దర్జాగా బతకొచ్చు. కోమలి దగ్గరుంటే ఓన్లీ కోమలి కూతుర్ని, నిహారిక దగ్గరుంటే వేదవతి మనవరాల్ని, ఘట్టమనేని శౌర్యాని. ఆ సౌండ్ ఎంత బాగుందో! ఇక్కడుంటే అన్ని అనుభవించొచ్చు. ఫ్యూచర్ లో వేదవతి గారి హోదాని కూడా కొట్టేయచ్చు. ప్రేమలదేముంది, డబ్బుంటే నీలాంటి వాళ్ళు 100 మంది కాళ్ళ దగ్గరుంటారు. అర్థమైంది కదా? రింగు జాగ్రత్త. నిహారిక లాంటి మరో తరం ఈ ఇంట్లో పంజా విసరబోతుంది. వామ్మో, ఫ్యూచర్లో ఈ వంశం ఏమవుతుందో. ఏం కావాలి? ఏం అవసరం లేదు మేడం, మిమ్మల్ని అభినందించాలని వచ్చాను. ఎందుకు? శౌర్య ప్రాబ్లం చాలా పెద్దది, మీరు చాలా సింపుల్ గా క్లియర్ చేశారు. మీరు సూపర్ మేడం. అందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్స్. అభినందనలే కాదు, మీకు గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అవునా? ఏంటది? ఇస్తాను, కానీ మీరు తిరిగిచ్చేయాలి. అదేంటి? ఎవరైనా గిఫ్ట్ ఇచ్చి తిరిగి తీసుకుంటారా? ఇంతకీ ఏంటా గిఫ్ట్? నేను చెప్పిన తర్వాత కాదు అని అనకూడదు, కారణము అడగకూడదు. సరే అయితే ఏం అడగను. నువ్వేదిస్తే అది తీసుకుంటాను, నువ్వేం చెప్తే అది చేస్తాను. అయితే చెప్పేస్తున్నా. నేను మీకు కళ్ళు మూసుకుని ముద్దు పెడతాను, మీరు తిరిగి కళ్ళు మూసుకుని నా ముద్దు నాకు ఇచ్చేయాలి. దానికి కళ్ళెందుకు మూసుకోవడం? అదిగో కారణం అడుగుతున్నారు. అడగనని అన్నారు కదా. అది కాక నేను మీకు మొదటిసారి ముద్దు పెడుతున్నాను కదా, అందుకే నాకు కొంచెం సిగ్గు. కారణం చెప్పనన్నావు, మరి నువ్వే చెప్పేశావు. మొత్తం చెప్పలేదుగా, సగమే చెప్పాను. అమ్మ దొంగ. సరే అయితే నేను ముందు మీకు ముద్దు పెడతాను, మీరు తర్వాత నన్ను పట్టుకుని ముద్దు పెట్టాలి. ఏంటో నీ ముద్దులు గోల. రెడీ? రెడీ. Thanks for your gift. It's okay. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.